హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 4. మను ఉదయం నుంచి మెహందీకి ఏర్పాట్లు చూసుకుంటుంది. హే బ్రదర్, ఎల్లో ఫ్లవర్స్ కాదు, వైట్ ఫ్లవర్స్ పెట్టండి. నవ్యకు వైట్ ఫ్లవర్స్ అంటే ఇష్టం. మెహందీ అమ్మ ఎక్కడుంది? ఈలోగా రావాలి కదా. ఎవరు సమయానికి రారు, ఏ పని చేయరు. ఏంటో జనాలు సమయానికి విలువ ఇవ్వరు అనుకుంటూ ఆమె మెహందీ పెట్టే అమ్మాయికి కాల్ చేస్తూ తలుపు వైపు చూసింది. మెహందీ అమ్మాయి వస్తూ కనిపిస్తుంది. ఆమెను చూసి, ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు పట్టింది నీకు? ఇంతసేపు నీకోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? త్వరగా పని మొదలుపెట్టు అని స్నేహాని పిలిచి, స్నేహ, ఈమెను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు, అలానే నేను వెళ్ళి నవ్యను తీసుకువస్తా అని చెప్పింది. స్నేహ మెహందీ అమ్మాయిని తీసుకొని మెహందీ వేయడానికి ఏర్పాట్లు చేసిన ప్రదేశంలో ఆమెను కూర్చోబెట్టి మను నవ్యను తీసుకురావడానికి వెళ్తుంది. ఇక్కడ గదిలో నవ్య, వెళ్దాంరా, మెహందీ అమ్మాయి వచ్చింది అని లోపలికి వస్తూ అంది మను. అదంతా బాగానే ఉంది, కానీ ఫంక్షన్కి వెళ్ళడానికి నువ్వు ఎలా ఉన్నావో చూసావా? త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకొని రెడీ అవ్వు అని అంది. నేను బాగానే ఉన్నాను, నాకు చాలా పని ఉంది నవ్య అని చెప్పింది మను. ఫస్ట్ నువ్వు వచ్చి నేను చెప్పింది చెయ్యి అని కొంచెం సీరియస్గా అంది నవ్య. సరే సరే మేడం, నేను రెడీ అయి వస్తాను, ముందు నువ్వు కిందికి వెళ్ళు, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది మను. వద్దు, నువ్వు ముందు రెడీ అవ్వు, తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అని అంది నవ్య. అబ్బా, నువ్వు చాలా మొండిగా తయారయ్యావు, అసలు దేనికి ఒప్పుకోవు కదా అని మను అనగానే, నేను నీ నుండే నేర్చుకున్నాను, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా త్వరగా తయారవ్వు అని అంది నవ్య. మను అమాయకంగా ముఖం పెట్టి చేతులు ముడుచుకొని, మీరు చెప్పినట్టే చేస్తాను మాస్టారు అని అంటూ మనీ రెడీ అవ్వడం మొదలుపెట్టింది. 10 నిమిషాల తర్వాత ఇద్దరు కిందకి వచ్చారు. నవ్య గ్రీన్ కలర్ ఫుల్ లెంత్ గౌన్ ధరించి ఉంది. ఆమె పెద్ద సైజు చెవిపోగులు ధరించి మెడలో చిన్న నెక్లెస్ వేసుకొని చాలా అందంగా ఉంది. మను పింక్ కలర్ అనార్కలి సూట్ వేసుకుంది. చెవుల్లో చిన్న చెవిపోగులు పెట్టుకొని కళ్ళకి కాజలు పెట్టుకుంది. మను కూడా చాలా క్యూట్గా ఉంది. ఇద్దరు మెట్లు దిగి రాగానే అందరి చూపు వారిపైనే ఆగిపోయింది. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. ఇద్దరు కిందకి వచ్చేసరికి అంకిత అప్పటికి అక్కడ ఉండటం చూసి, ఏ అంకిత, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగింది. పెళ్లి కూతురు మెహందీ అత్తమామల ఇంటి నుంచి వెళ్తుందని ఆంటీ చెప్పారు, ఇప్పుడే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక నువ్వు నవ్యను తీసుకురావడానికి వెళ్ళావని తెలిసి కూర్చున్నాను అని అనిత చెప్పింది. సరే మంచిది అని ఆమె మెహందీ అమ్మాయి దగ్గరకు వెళ్ళి స్టార్ట్ చేయండి అని చెప్పి మను నవ్యని ఆ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. మెహందీ అమ్మాయి నవ్యకు మెహందీని వేయడం స్టార్ట్ చేసింది. మను ఇదంతా నవ్వుతూ చూస్తోంది. అకస్మాత్తుగా ఆమె ఫోన్ మోగడం ప్రారంభించింది. మను నవ్యతో కాల్ మాట్లాడి వస్తాను, అప్పటి వరకు నువ్వు మెహందీ పెట్టించుకో అని చెప్పింది. అయితే మను ఆఫీస్ నుండి లీవ్ తీసుకుంది, కానీ ఇప్పటికీ ఆమె ఫోన్లో అన్ని పనులను నిర్వహిస్తోంది. మను ఫోన్ ఎత్తింది. మరోవైపు, మేడం, హోటల్ బ్యానర్లు రెడీ చేయాల్సి ఉంది, లోగో డిజైన్లు కూడా అందలేదు మేడం, మాకు అన్ని వివరాలు పంపండి, మేము మా పనిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాము అని చెప్పారు. మను సరే అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది. అప్పుడే నవ్య ఆమెని తన వద్దకు పిలుస్తుంది. మను నవ్య దగ్గరకు వెళ్తుంది. నవ్య తన మెహందీని మహీకి చూపిస్తూ, ఎలా ఉందో చెప్పు అని అడిగింది. చాలా అందంగా ఉంది అని చెప్పింది మను. మను, రా, ఇప్పుడు నువ్వు కూడా మెహందీ పెట్టించుకో అని చెప్పింది నవ్య. అరెరే, నాకు చాలా పని ఉంది నవ్య అని చెప్పింది మను. నోరు మూసుకొని ముందు మెహందీని పెట్టించుకో అని చిరుకోపంగా అంది నవ్య. మను తల ఊపుతూ కూర్చుంది. నిఖిల్కి ఫోన్ చేసి హోటల్ పేరు, వ్యక్తుల గురించి అడగాలని ఆమెకు గుర్తుకు వచ్చింది. మెహందీ అమ్మాయి మనుకి మెహందీ వేయడం స్టార్ట్ చేసింది. మను నిఖిల్కి ఫోన్ చేసింది. సార్, హోటల్ పేరు, లోగో వివరాలను నాకు పంపండి, త్వరగా పని పూర్తి చేయాలి, సమయం చాలా తక్కువ ఉంది కానీ పని అయితే చాలా ఉంది అని అడిగింది. నిఖిల్ ఓకే అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. కాసేపటికి మను ఫోన్కి మెసేజ్ అలర్ట్ వస్తుంది. హోటల్ నేమ్ మహిరా అని, లోగోలో ఎంఆర్ అని ప్రింట్ చేయబడి ఉండటం చూసి మను చూస్తుంది. మహిరా పేరు చూడగానే మహి ముఖంలో మసక చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఈ వివరాలన్నీ పంపింది ఆమె. మెహందీ అమ్మాయి ఒకవైపు మెహందీ వేయడం ముగించి మరోవైపు దానికి ఫినిషింగ్ చేయడం స్టార్ట్ చేసింది. మెహందీ అమ్మాయి మనుని ఏదో అడుగుతుంది. మను ఏదో ఆలోచిస్తూ మెహందీ అమ్మాయి అడిగిన దానికి అర్థం కాని రీతిలో హా అని అంది. అప్పుడు ఆమె ఫోన్ మళ్ళీ మోగడం ప్రారంభమవుతుంది. ఆమె తన ఫోన్ని లిఫ్ట్ చేయమని పక్కన పెట్టి వాళ్ళని అడిగింది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మను చెవి దగ్గర పెట్టి వెళ్ళారు. మరోవైపు వాళ్ళు, మేడం, మాకు పేరు సరిగ్గా అర్థం కాలేదు, మీరు స్పెల్లింగ్ ఒకసారి రిపీట్ చేస్తారా అని అడిగారు.
మను సరే రాసుకో నేను చెప్తాను MA అని చెప్పింది. HI. ఇంతలో మెహందీ అమ్మాయి ఏం రాయాలో చెప్పండి అని అడిగింది. మను మెహందీ అమ్మాయి వైపు చూస్తుంది. ఆపై ఫోన్ నుండి ఒక వాయిస్ వచ్చింది. మేడం అని. మను R అని చెప్పింది. మను ఫోన్లో మాట్లాడుతోంది. కానీ మెహందీ అమ్మాయి తనతో మాట్లాడుతోందని భావించి చేతిపై R అని రాసింది. మను ఫోన్లో A అని చెప్పి ఒకసారి రిపీట్ చేయండి అని అడిగింది. అవతలి వైపు నుండి అతను స్పెల్లింగ్ చెప్పగానే మను సరే అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. మను తన మెహందీని చూడకుండా మను అనితకు మెహందీ పెట్టించుకోమని చెప్తుంది. ఆ తర్వాత అందరూ మెహందీని ఒక్కొక్కరుగా పెట్టించుకోవడం కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అందరూ తన మెహందీ ఆరబెట్టుకోవాలని చూస్తున్నారు. మను కూడా తన చేతులు మళ్ళీ చూసుకుంటుంది. అది ఎప్పుడు ఎండిపోతుందో అనుకుంటూ. నవ్య సమస్య ఏమిటి అని అడుగుతుంది. మను చెప్పింది విని నవ్య నవ్వడం ప్రారంభించింది. మను నవ్య వైపు చూస్తూ ఉంది. నవ్య నవ్వు ఆపుకొని మను మెహందీ వైపు చూడటం మొదలుపెట్టింది. మెహందీలో రాసిన R అక్షరంపై ఆమె కళ్ళు పడగానే మను నీ చేతికి R ఎందుకు రాయించుకున్నావు అని మనుని అడిగింది. మను ఆశ్చర్యంగా ఆమె మెహందీ వైపు చూడటం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు R అనే పదం మీద పడగానే ఆమె కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క ఆమె అరచేతులపై పడింది. ఏమైంది మను అని అడిగింది నవ్య. ఏమీ అవ్వలేదు, బహుశా కంట్లో ఏదైనా పడి ఉండవచ్చు. మను తన బాధను దాచుకొని అమాయకంగా మొహం పెట్టి నవ్య దగ్గర కూర్చొని మెహందీ ఆరే వరకు ఎదురు చూస్తుంది. మరుసటి రోజు నవ్య సంగీత్ ఫంక్షన్ హాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అజయ్ కుటుంబం అతిథులందరూ వస్తారు. సంగీత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నవ్య చాలా అందమైన పీచ్ కలర్ లెహంగా వేసుకొని దానిపై అందమైన జరీ ఎంబ్రాయిడరీ చేయబడి ఉంది. అజయ్ కూడా మ్యాచింగ్ షేర్వాణి వేసుకున్నాడు. మను లైట్ స్కై బ్లూ కలర్ లెహంగా, అనిత గోల్డ్ కలర్ లెహంగా వేసుకున్నారు. అందరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. నిఖిల్ అతని తల్లి కూడా ఫంక్షన్కి చేరుకున్నారు. వాళ్ళని చూడగానే మను వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాగతం పలికింది. నిఖిల్ మనుని చూడగానే కళ్ళు మను నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. నిఖిల్ తల్లి ఇదంతా చూసి నవ్వుతుంది. మను వాళ్ళని తీసుకెళ్ళి ఓ చోట కూర్చోబెట్టి వాళ్ళకి స్నాక్స్ సర్వ్ చేయమని వెయిటర్ని అడిగింది. ఫంక్షన్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ అనిత డ్యాన్స్ వేస్తుంది. పాట ప్లే అవుతుంది. అనిత చాలా అందంగా డ్యాన్స్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. అప్పుడే ఇంకో పాట ప్లే అవుతుంది. విపుల్, అజయ్, కజిన్, చిరాగ్ ఈ పాటకి డ్యాన్స్ చేశారు. ప్రతి ఒక్కరూ వారి ప్రదర్శనను చాలా ఆనందిస్తారు. దీని తర్వాత అజయ్, నవ్య వేదికపైకి చేరుకుంటారు. పాట ప్లే అవుతుంది. వాళ్ళు డ్యాన్స్లో అందరూ లీనమైపోతారు. పాట ఆగగానే అందరూ స్పృహలోకి వచ్చినట్టు గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. విపుల్, చిరాగ్ బిగ్గరగా అరుస్తున్నారు. ఇద్దరూ కిందకి వస్తారు. నవ్య మనుని కూడా డ్యాన్స్ చేయమని అడిగింది. కానీ మను నిరాకరించింది. అనిత కూడా మనుని డ్యాన్స్ చేయమని అడిగింది. కానీ ఆమె మళ్ళీ నిరాకరించింది. అప్పుడే పాట ప్లే అవుతుంది. అందరి దృష్టి వేదిక వైపు మళ్ళింది. స్టేజ్పై ఉన్న నిఖిల్ని చూసి అందరూ షాక్ అయ్యారు. పాట ప్లే చేయడం ప్రారంభించింది. నిఖిల్ దానిపై డ్యాన్స్ వేయడం ప్రారంభించాడు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు నిఖిల్ కిందకు వచ్చి మను వైపు చేయి చాచి డ్యాన్స్ చేయమని అడిగాడు. పాట ప్లే అవుతూనే ఉంది. నవ్య మనుకి కళ్ళతోనే సిగ్నల్ ఇస్తూ అడుగుతోంది ఆమెను డ్యాన్స్ చేయమని. పాట ముగుస్తుంది. ఇద్దరూ కిందకి వచ్చారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. నిఖిల్ తల్లి అతన్ని చూసి నవ్వింది. సంగీత్ ఫంక్షన్ ఇలా ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ సంగీత్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మరుసటి రోజు పెళ్లి. నవ్య, మను ఇద్దరూ త్వరగా నిద్రపోతారు. ఎందుకంటే పొద్దున్నే లేచి మళ్ళీ సన్నాహాలు చేయాలి. మరుసటి రోజు ఈరోజు నవ్య పెళ్లి. ఉదయం నుండి కళ్యాణ మండపం ప్రాంగణమంతా సందడి నెలకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మను ప్రతి విషయం చూసుకుంటుంది. పార్లర్ లేడీ వచ్చి నవ్యను రెడీ చేస్తుంది. నవ్య రెడీ అయ్యాక మనుకి ఫోన్ చేసింది. మను నవ్య వైపు చూస్తూ, వావ్ నవ్య, చాలా అందంగా ఉన్నావు. ఈరోజు బావగారికి నిన్ను చూసి నిద్ర పట్టదు అని అంది. నవ్య వైట్ అండ్ రెడ్ కలర్ శారీలో గోల్డ్ జరీ బార్డర్తో మ్యాచింగ్ బుట్టలతో మెడలో చోకర్, లాంగ్ హారం, నడుముకి అష్టలక్ష్ముల వడ్డానంతో చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకొని సైడ్ గోల్డ్ బ్యాంగిల్స్ ధరించి శ్రీ మహావిష్ణువుని వరించిన శ్రీ మహాలక్ష్మిలా ఉంది. మను రా, ఇప్పుడు నువ్వు కూడా త్వరగా తయారవ్వు అని నవ్య అనగానే మను రెడీ అవ్వడం స్టార్ట్ చేసి రెడీ అయి కిందకి దిగి అందరికీ స్వాగతం పలుకుతుంది. దీని తర్వాత మను వెళ్ళి నవ్యను పిలుస్తుంది. నవ్య కిందకు వస్తుంది. అజయ్ కళ్ళు ఆమెపై పడి అలానే చూస్తూ ఉన్నాయి. అప్పుడే జీలకర్ర బెల్లం ఆచారం జరుగుతుంది. పంతులు మంత్రాలు పఠించడంతో వివాహ కృతువులు ప్రారంభమవుతాయి. అప్పుడు పంతులు అమ్మాయి తల్లిదండ్రులను కన్యాదానానికి రమ్మని పిలుస్తాడు.
అది విన్న నవ్య కళ్ళలో నీళ్లతో మను వైపు చూసింది. అప్పుడు అక్కడ కూర్చున్న అతిథుల మధ్య గుసగుసలు మొదలవుతాయి. అందులో ఒక ఆమె లేచి, తల్లిదండ్రులు మాత్రమే వారు కన్యాదానానికి వస్తారు, అయినా అజయ్ అలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో మరి అని మూతి తిప్పుతూ, ఆ అమ్మాయి అనాథాశ్రమంలో పెరిగింది, ఆ అమ్మాయి అనాథాశ్రమంలో తప్పు చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇది నేను ఎవరిని తక్కువ చేసి చెప్పడం లేదని, చాలామంది ఇలానే ఆలోచిస్తారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అజయ్ అలాంటి చెడు రక్తం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని నోరు జారింది. అది విని నవ్య కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలైంది. మనుకి చాలా కోపం వచ్చింది. ఆమె ఏదో చెప్పబోతుంది. అజయ్ మామ అత్త ముందుకు వచ్చి పంతులు గారు, మేము కన్యాదానం చేస్తాము, అయినా వాళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళకి పుట్టారని గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇలా ఉన్నారో ఎవరికి తెలుసు? అయినా వాళ్ళకి జన్మ ఇవ్వకపోయినా దత్తత తీసుకునే ధైర్యం లేని వాళ్ళు అక్రమార్కులు అని చెప్పి నవ్య విషయానికి వస్తే, అజయ్ నవ్యను ఎంచుకున్నందుకు మేము గర్వపడుతున్నాము, ఎందుకంటే మేము ఎంత వెతికినా నవ్య లాంటి కోడలు దొరికేది కాదు అని అజయ్ను చూసి గర్విస్తున్నాం మేం అని అన్నారు. తర్వాత నవ్య తలను ప్రేమగా నిమురుతూ, నీకు తెలుసా, మా చిరాగ్ అజయ్ల మధ్యలో నేనెప్పుడు తేడా చూపించలేదు, కానీ అనిత అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు కూతురు అంటే చాలా ఇష్టం. నాకు కూతురు పుట్టాలని చాలా కోరుకున్నాను, కానీ దేవుడు నాకు కూతురిని ఇవ్వలేదు. నాకు 2 కూతుర్లని ఇవ్వాల్సి ఉందేమో, కాబట్టి దేవుడు నాకు ఇన్ని రోజులు కూతురిని ఇవ్వలేదని ఇప్పుడు నేను భావిస్తున్నాను, మను వైపు చూస్తూ చెప్పాడు. ఇదంతా విన్న మను చాలా సంతోషించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె మనసులో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఓ గాడ్, మా నవ్యని ఇలాంటి ఇంటికి పంపిస్తున్నందుకు నేను నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అనుకుంటూ, భగవంతుడా, మా నవ్యని ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉంచాలి అని కోరుకుంది. వివాహ కృతువులు సాగుతాయి. అజయ్ మేనమామ మేనత్త నవ్యని కన్యాదానం చేశారు. తాళి కట్టి నవ్యని తన సగభాగం చేసుకున్నాడు అజయ్. వివాహం పూర్తి అయింది. దీని తర్వాత వీడ్కోలు సమయంలో నవ్య అజయ్ ఈరోజు నేను నిన్ను ఏదైనా అడిగితే ఇస్తావా అని అడిగింది. అజయ్ మను వైపు చూస్తూ, ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది చేస్తాను, నా సపోర్ట్ నీకు ఉంటుంది అని అజయ్ మాటలు విని అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు. మను ఆశ్చర్యంగా చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు. మీరు ఇప్పుడు నా అభిప్రాయాన్ని అంగీకరించినట్టే కదా అని మరోసారి అడిగింది నవ్య. అవును, ఏ పెళ్లి కొడుకైనా కట్నం తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తాడు, అది కూడా కట్నం చాలా అందంగా ఉన్నప్పుడు అని అన్నాడు నవ్వుతూ మను వైపు చూస్తూ. నవ్య కూడా నవ్వడం మొదలుపెట్టింది. మనుకి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా ఇద్దరు వైపు చూస్తుంది. అలా ఆశ్చర్యపోకు, పెళ్ళయ్యాక నువ్వు తనతో కలిసి ఉండాలని మీ నవ్య కోరుకుంటుంది, మేము దీనికి అంగీకరిస్తున్నాము అని అన్నారు అజయ్ కుటుంబ సభ్యులు. నవ్య మనుని పట్టుకొని, చూడు మను, నువ్వు ఏం మాట్లాడొద్దు, నీ జీవితం గురించి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు నేను అక్కడ ఉండను కదా, మరి అలాంటప్పుడు నిన్ను ఒంటరిగా ఎలా ఉండనిస్తాను అని అంది. అలాగే నేను కూడా అని అజయ్ కొంటగా అన్నాడు. మను కళ్ళు పెద్దవి చేసి చూసింది. అజయ్ వెంటనే మాట్లాడుతూ, నేను ఒక చిన్న అమ్మాయిని ఒంటరిగా ఎలా ఉండనిస్తాను, నా భార్య నన్ను అడిగితే నేను ఏమని నా భార్యకు సమాధానం చెప్పాలి అని అన్నాడు. అజయ్ నుండి ఆ మాటలు విని అందరూ నవ్వడం ప్రారంభిస్తారు. అందరూ ఇంటికి బయలుదేరుతారు. అజయ్ నవ్య కారులో బయలుదేరారు. అజయ్ మామ, అత్త, చిరాగ్, అనిత 2వ కారులో కూర్చున్నారు. అజయ్ అత్త మనుని అదే కారులో కూర్చోమని అడిగింది. నిఖిల్ అక్కడికి చేరుకొని మనుతో, మను రా, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఆ కారులో నిఖిల్ తల్లి కూడా కూర్చుంది. దాంతో మను వాళ్ళతో కలిసి కారులో కూర్చుంది. నిఖిల్ తల్లి మను తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిఖిల్ తల్లి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మనుని కొన్ని ప్రశ్నలు వేస్తుంది. నిఖిల్ మనుతో ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. ఇంతలో అజయ్ ఇంటికి వచ్చారు. మను కారు దిగింది. నిఖిల్ కూడా కారు దిగాడు. అమ్మా, నేను కూడా మనుకి బాయ్ చెప్పి వస్తాను, నువ్వు 2 నిమిషాలు ఇక్కడ కూర్చో అన్నాడు. సరేనన్నా అని చెప్పారు ఆవిడ. నిఖిల్ మను దగ్గరికి వచ్చాడు. సరే సార్, రేపు ఆఫీస్లో కలుద్దాం, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వెనక్కి తిరిగింది మను. అప్పుడు నిఖిల్ మనుని పిలిచి ఆపాడు. మను ఆగిపోయింది. మనుని చేరుకున్న నిఖిల్, మను, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. చెప్పండి సార్. రేపు నా పుట్టినరోజు మను అని చెప్పాడు నిఖిల్. మను ఆశ్చర్యంగా, ఏంటి సార్, రేపు నా పుట్టినరోజు కూడా అని అంది. వావ్, సూపర్, గ్రేట్, అయితే రేపు ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం, నేను కూడా నీతో మాట్లాడాలి అనుకున్నాను కదా, అక్కడ మాట్లాడుకుందాం అని సంతోషంగా చెప్పాడు నిఖిల్. అయితే సార్, నేను నా పుట్టినరోజును ఎప్పుడు జరుపుకోను అని చెప్పింది మను. నేను కూడా అలా చెయ్యను, నాన్న చనిపోయినప్పటి నుండి నేను నా పుట్టినరోజుని జరుపుకోవడం మానేశాను.
అందుకే నేను కూడా నా పుట్టినరోజుని జరుపుకోను. ఇద్దరం వెళ్ళి ఎక్కడికో చిన్న పార్టీ చేసుకుందాం. మనకి కూడా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా. ఈ రోజుల్లో పని భారం చాలా ఎక్కువైంది మను. ప్లీజ్ వద్దని మాత్రం చెప్పకు అని బతిమాలాడు. అలాగే అని అంది మను. సరే అయితే రేపు ఆఫీస్ అయ్యాక వెళ్దాం అని చెప్పాడు. మను ఇంటి లోపలికి వెళ్ళింది. నిఖిల్ కూడా కారులో కూర్చొని తన ఇంటి వైపు బయలుదేరాడు. మను లోపలికి వచ్చింది. అప్పటికే కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకున్నారు. అజయ్ మను వైపు చూసి అనితతో, అని మను ఇక నుండి మనతోనే ఉంటుంది అని చెప్పాడు. అది విన్న అనిత ఆనందంగా అజయ్ని కౌగిలించుకొని, థ్యాంక్ యూ బ్రదర్, నువ్వు నాకు వదినతో పాటు ఫ్రెండ్ని కూడా ఇచ్చావు అని చెప్పింది. తర్వాత మను దగ్గరికి వస్తూ, మను నీకు తెలుసా, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఆఫీస్లో బిజీ అయిపోతాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉండేదాన్ని. నాకు చాలా ఒంటరితనంగా అనిపించింది. కానీ ఇప్పుడు నువ్వు వచ్చాక నీలో నాకు మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపించింది. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉంటూ చాలా ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. అనిత మాటలు విని చిన్న నవ్వు నవ్వింది మను. అప్పుడే అనిత, మను నేను నా గదిని నీకు చూపిస్తాను అని చెప్పి మనుతో బయలుదేరింది. మను కూడా అందరికీ గుడ్ నైట్ చెప్పి అనితతో బయలుదేరింది. అజయ్ మామ అత్త కూడా అజయ్ నవ్యకి గుడ్ నైట్ చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళారు. గదిలోకి వస్తూ అనిత మనుతో, నువ్వు మార్చుకోవడానికి బట్టలు లేవు కదా, ఈరోజు నువ్వు నా బట్టలతో అడ్జస్ట్ చేసుకో, రేపు వెళ్ళి నీ బట్టలన్నీ తీసుకొద్దాం అని చెప్పింది. మను సరే అని బట్టలు తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది. గదిలోకి వచ్చిన తర్వాత అజయ్ నవ్య మెడ చుట్టూ చేతులు వేసి, శ్రీమతి నవ్య, అజయ్ ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. నవ్య అజయ్ చేతులు తీస్తూ చేతులు చాచి, నాకు ప్రత్యేకంగా ఏమీ చేయాలనే ఉద్దేశం లేదు. నేను చాలా అలసిపోయాను కాబట్టి నేను నిద్రపోవాలనుకుంటున్నాను. నాకు చాలా నిద్ర వస్తుంది అని చెబుతూ ఆవలిస్తూ మంచం మీద కూర్చుంది. అజయ్ వచ్చి నవ్య దగ్గర కూర్చొని ఆమెను తన చేతుల్లోకి తీసుకొని, మేడం ఈరోజు మన ఫస్ట్ నైట్, ఈ రాత్రి నిద్రించడానికి కాదు అని అన్నాడు. అప్పుడు మరి దేనికి? నవ్య కళ్ళు తిప్పుతూ అజయ్ని అడిగింది. శృంగారానికి అంటూ నవ్యను దగ్గరకు తీసుకున్నాడు. నవ్య అజయ్ని తేలికగా తోసి మంచం మీద నుండి లేచింది. అజయ్ నవ్య చేతిని పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. నవ్య బ్యాలెన్స్ కోల్పోయి అజయ్ మీద పడింది. నవ్య లేవాలనుకుంది కానీ అజయ్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అజయ్ తన పెదవులను నవ్య పెదవులపై అదిమాడు. ఆ స్పర్శకి నవ్య శరీరం పులకరించింది. ఆమె అజయ్ని వ్యతిరేకించలేదు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.